వరద ప్రాంతాల పర్యటనలో మేడిగడ్డ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. మేడిగడ్డ పనికి రాకుండా పోయిందని విమర్శించారు. శ్రీపాద యాలంపల్లి ప్రాజెక్టుకే తెలంగాణకు ప్రాణవాయువని అని చెప్పారు. కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందని చెప్పారు. గోదావరి జలాల విషయంలో యల్లంపల్లి తెలంగాణకు కీలకమని చెప్పారు. వరద ప్రాంతాల పర్యటనలో మేడిగడ్డ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. మేడిగడ్డ పనికి రాకుండా పోయిందని విమర్శించారు. శ్రీపాద యల్లంపల్లి ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణవాయువని చెప్పారు. కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందని చెప్పారు. గోదావరి జలాల విషయంలో యల్లంపల్లి తెలంగాణకు కీలకమని చెప్పారు. వరద ప్రాంతాల పర్యటనలో మేడిగడ్డ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా మేడిగడ్డ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఈ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా తాకిడికి గురవుతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ అంత సురక్షితంగా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ ప్రాజెక్టులన్నీ ఒకే డిజైన్ రీతిలో కట్టారు. ఇది ఈ శ్రీపాద ఇళ్లపల్లి ప్రాజెక్టు మాత్రమే కష్టమైన ప్రాజెక్టు. ఏదైతే కూలిపోయిన ప్రాజెక్టులు, నిలబడే ప్రాజెక్టు మధ్య తేడా ఉంది. గోదావరి జలాల విషయంలో మనకు కీలకం కూడా అతను వ్యాఖ్య చేసిన నేపథ్యం ఉంది. ఇక ఏదైతే నిపుణుల కట్టిన ప్రాజెక్టు కాబట్టి దశాబ్దాలు నిలబడింది. ఇది మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీ సూచనల మేరకే మేము ముందుకు వెళ్తామంటూ కూడా తను చెప్తున్నారు. ఏదైతే ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారో ఈ డిజైన్ ఎవరు చేశారనే దాన్ని కూడా చర్చిస్తాం. ఈ నేపథ్యంలోనే ప్రజలకు వివరిస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే నీళ్లు చేయక మొత్తం కూలిపోతే గ్రామాలు మీద రకాలు కూడా పరిస్థితులు ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ వదులుకుంటే సుమారుగా 370 మండలాలకు కూడా ముప్పు వాటిని ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలు కావచ్చు, లేదంటే మండలాలు కావచ్చు, అన్ని కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే ఇలాంటివి కూడా కట్టడానికి వీలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉండే. కానీ వాళ్ళు కావాలని ఈ ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి కట్టడం జరిగింది. ఇది కుంగిపోయిన పిల్లలని చూస్తున్నారు. గతంలో నీటి నిల్వను ఆపకపోతే ఎలా ఉంటుందని ఇప్పటికీ ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ నీటిని గేట్ల ద్వారా విడుదల చేయకుండా ఆపితే కనుక మొత్తం ఈ గేట్లని కుంగిపోయి ఎప్పుడే ప్రాజెక్టులు తెగిపోయి మొత్తం మీద ఊళ్ళ మండలాలు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. నీటి నిల్వ చేయకముందు మొత్తం కూలిపోతే గ్రామాలు కూడా కొట్టుకుపోయే సమస్య ఉండేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో మేడిగడ్డ పనికిరాకుండా పోయిందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను శ్రీపాద యల్లంపల్లి ప్రాజెక్టులకే ప్రాణవాయువు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా రేపు రాబోయే 30వ తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం మేడిగడ్డను ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా కూడా చేయబోతున్నారు. ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఎంత విస్తీర్ణం లోపల చేశారో, ఎంత దీనికి కట్టడానికి భారీ ఖర్చు అయింది, ఎంత ఖర్చు నుంచి ఎంత వరకు కూడా పెంచి కట్టడం జరిగింది, ఈ కట్టడానికి నిపుణుల కారణం ఏంటి అనేది కూడా ఘోషించిన నివేదిక ప్రకారం కూడా అడగడానికి ఉందని చేస్తుంది. మొత్తం మీద ఇలాంటి వర్షాలు అంటే భారీ వర్షాలు అటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ రాష్ట్రాల్లో మిగువ కురిసిన వర్షాలకు ఒకవేళ గేట్లు గిట్ట కుండ బద్దలు కొట్టుకొని పోయేలాగా ఇప్పటికే మనం చూస్తున్న పెద్ద పెద్ద ప్రాజెక్టులకు పైనుంచి కూడా వరద ప్రవాహం ఎత్తిపోతూ ఉన్న నేపథ్యం ఉంది. ఇక ప్రాజెక్టుల పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ కట్టిన నేపథ్యం ఉంది, ఆ బ్యారేజీల పరిస్థితి ఎలా ఉంది, ఇప్పటికే కుంగిపోయిన నేపథ్యం ఉంది. దానికి ఎక్కడ ఎలాంటి నిపుణుల కమిటీ వివరించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే మేము అడుగుతామంటూ కూడా తెలుస్తుంది. ఏది ఎప్పటికైనా కానీ సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ ఈ బ్యారేజీలకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు మాత్రం
ఒక కోవకు వచ్చినట్టు తెలుస్తుంది. 30వ రోజున జరగబోయే ఈ నెల లాస్ట్ లో జరగబోయే అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశంలో మాత్రం ఈ ఇద్దరి మధ్య అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీకి మధ్య ఈ తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్నట్టు క్వశ్చన్లకు కానీ వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ దానికి సంబంధించి అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ వస్తారా రారా అనేది ఒక ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద ఏదైతే హరీష్ రావు కేటీఆర్ వీళ్ళే హాజరవుతారా, ఇక బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం హాజరవుతారా, దీనికి సమాధానం ఏంటనే మాత్రం వేచిన పరిస్థితి ఏర్పడింది. ఒక దిక్కు చూస్తే మాత్రం ఈ వర్షాల పరిస్థితుల్లో తెలంగాణ ఆయకట్టుకు సంబంధించి కావచ్చు, ఈ నేపథ్యంలో కావచ్చు, గతంలో మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన నీరుతోటే 22 లక్షల ఎకరాలు పండించామంటే, ఒకవేళ ఈ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా అధికారంలోకి వచ్చినాక మేడిగడ్డ అన్నారం బ్యారేజీలలో ఉండే నీటి నిల్వ మాధ్యం చేయకుండా కూడా ఇన్ని లక్షల ఎకరాలు పండించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీని మీద సమాధానం చెప్పాలి ఖచ్చితంగా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఏదైతే అప్పుడు మేడిగడ్డ పనికిరాకుండా పోయిందనే విషయాన్ని ఇప్పుడు చెప్పినప్పటికీ మాత్రం ఏదైతే శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టు ప్రాణవాయువు ఉన్నది, అవి నిపుణులు చేసిన కంపెనీలు అంటే నిపుణులు ఇచ్చిన కంపెనీల ప్రకారం అవి చూస్తే కనుక గతంలో ఎప్పుడు కట్టిన ప్రాజెక్టులు అలాగే ఉన్నాయి, రూపురేఖలు మాపుకోకుండా. అలాగే దాన్ని చూస్తే చూడడానికి దిశానిర్దేశానికి ఉన్నాయి, దీనికి మాత్రం లేదు అంటూ కూడా తీసుకొచ్చిన సందర్భం ఉంది. మొత్తం మీద ఈ ఏరియల్ సర్వేకి సంబంధించి ఇటు నిజామాబాద్ ఆదిలాబాద్ ఏరియల్ సర్వేతో పాటు మేడిగడ్డను కూడా సర్వే చేస్తూ ఏరియల్ సర్వే చేస్తూ వస్తున్నట్టుగా తెలుస్తుంది మనకు. మొత్తం మీద ఇవన్నిటికి కూడా చూస్తే కనుక ఈ రోజు ఏరియల్ సర్వే ఈవినింగ్ 6 వరకు మాత్రం ఎంత కూడా ఏరియల్ సర్వే చేసుకొని అసలు వర్షపాతం ఎక్కడెక్కడ ఎలానే పోయేది, ఎక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారో, ఎల్లో అలర్ట్ ఎక్కడ జారీ చేశారో అనేది ఒక ప్రధానంగా చూసుకుంటూ ఆ నేపథ్యంలోనే తాను పయనిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం సీఎం రేవంత్ రెడ్డి వెనుక మరికొంతమంది మంత్రులతో పాటు పిసిసి అధ్యక్షులు కూడా వారి వెంట ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇదే రైట్. థ్యాంక్ యూ రాజమౌళి. చేరిండు తీసుకొని వస్తున్నాడు సార్, రిటర్న్ అయింది, అది ఆగిపోయింది, కొట్టుకపోతున్నది అయిపోయింది సార్. ఒక్క నిమిషంలో రీచ్ అయిపోతుంది. కొడతారు కదా, కిక్ కొడతారు కదా, అదేంది ఎదురొస్తుంది ఆగిపోలేదు. రాజు మరి నేను చక్కెర ఇచ్చిరా శేఖర్ గాంధీ, అరే భాష నీకు ఇస్తే నాకు ఇయ్యలేదేను, ఇరిపోయింది ఇచ్చినవాడా. ఇంకొకటి ఫస్ట్ వరద ప్రాంతాల పర్యటనలో మేడిగడ్డ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. మేడిగడ్డ పనికి రాకుండా పోయిందని విమర్శించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణవాయువు అని చెప్పారు. కూలిపోయిన ప్రాజెక్టు నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందని చెప్పారు. గోదావరి జలాల విషయంలో ఎల్లంపల్లి తెలంగాణకు కీలకమని చెప్పారు.